కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయానికి గురవుతున్నటువంటి వైసీపీ కార్యకర్తల కోరికే డిజిటల్ బుక్ ను ఆవిష్కరించడం జరిగిందని పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం గురవుతున్న కార్యకర్తల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్లో అన్యాయం గురైనటువంటి కార్యకర్త ఎవరి ద్వారా ఆ రోజు అన్యాయం జరిగిందో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే సముద్రాల్లో ఉన్నా సరే ఆ వ్యక్తిని పిలిపించుకుని ఇక్కడ ఉన్న చట్టసభల్లో పెట్టి వాళ్ళకి శిక్ష చేసేటానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, ఈ యాప్ని దుర్వినియోగం చేయొద్దు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం పెట్టినటువంటి యాప్. ప్రతి కార్యకర్త కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ యాప్ని ఉపయోగించవలసిందిగా, అలాగే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్లో ఈ స్కాన్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అలాగే 040 నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్యాయం గురైన కార్యకర్తలు మరి ముఖ్యంగా మా పెద్దాపురం నియోజకవర్గంలో మరలా వచ్చి గ్రామాల్లో చాలామంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళందరి డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ